ఎన్ని రేప్ కేసులు జరుగుతున్నా ప్రతిరోజు ఒక కేసు వస్తూనే ఉంది సార్. అంటే న్యాయం అనేది వీళ్ళకి జరగట్లేదు అంటారా, లేదా చట్టం అనేది వీళ్ళు పట్టించుకోవట్లేదు అనుకోవచ్చు? మన ఇంగ్లీష్లో చట్టంలో ఒక సేయింగ్ ఉంది, జస్టిస్ కెన్ బి డిలేడ్, ఇట్ కెనాట్ బి డినైడ్ అన్నట్టు. ఇప్పుడు చట్టంలో ఉన్న పెండింగ్ కేసెస్ చూస్తే కొన్ని లక్షలు, ఒక్కొక్క కోర్టులో చూస్తే పెండింగ్ కేసెస్ 2000, 3000 ఉన్నాయి. సార్ నేను విన్నాను, గల్ఫ్ కంట్రీస్లో ఎవరన్నా ఇలా చేస్తే అక్కడే నుంచోబెట్టి వాళ్ళని పనిష్ చేస్తారని విన్నా. మన దగ్గర అలాంటి ఛాన్స్ లేదంటారా? యోగి ఆదిత్యనాథ్ సీఎం అక్కడ ఆ నా కొడుకులను పట్టుకొని ఇమీడియట్గా ఎన్కౌంటర్ చేసేసింది. అదే గనక ఈ రోజు గనక మన తెలంగాణ రాష్ట్రంలో ఎవడైతే నేరాలు చేస్తున్నారో అటువంటి దోషులను పట్టుకొని నాకు ఇమీడియట్గా ఆన్ ది స్పాట్ ఎన్కౌంటర్ చేయాలి, లేదంటే ఫైర్ చేయాలి. రోడ్ల మీదకి వచ్చేసి అమ్మాయిలను ఆడవాళ్ళని రేపులు చేసేసి వాడికి మళ్ళా ఈయన కొడుకులకు కార్లు కావాలి, ఈయన కొడుకుల పోలీస్ జీబులు, వీళ్ళ ప్రొటెక్షన్. ఎవడైతే నేరం చేసిండు అన్నది వాళ్ళకి తెలిసిన తర్వాత వీడని చెప్పి నిర్ధారించినాక ఆయన కొడుకులు తీసుకుపోయి ఎఫ్ఐఆర్ కట్టాలి, ఎంక్వైరీ చేయాలి, ఛార్జ్ షీట్ వేయాలి, కోర్టుకు పోవాలి, ట్రయల్స్ కావాలి, ఇన్వెస్టిగేషన్ కావాలి, దానికి ఒక 5 సంవత్సరాలు గడాలి, అప్పుడు శిక్ష పడాలి అనే దానికంటే కనుక ఒకవేళ ఇమీడియట్ కనుక ఈయన కొడుకుల్ని తీసుకుపోయి రోడ్ మీద కాల్చి పారేయాలి, కాల్ చేసేది అవుతుందో లైవ్ టెలికాస్ట్ చేయాలి.